నమస్కారాలు. అలాగే ఎన్ఆర్ఐ జనసేన నాయకులకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి 43వ ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలు అక్కకు అందరికీ కూడా ఈ కార్యక్రమం పార్టీకి సంబంధించి కానీ కోవిడ్లో ఏ సందర్భం వచ్చినా ఒక చిన్న పిల్లల లాగా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో తెలుగు వారికి ఏదైనా చేయాలి, తెలుగు వారందరికీ అందుబాటులో ఉండాలి అని ఎక్కడో పనిచేస్తున్నటువంటి అహ్మదీలో పనిచేస్తున్నా కూడా ఎనీ టైం ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసిమెలిసి వచ్చి ప్యానర్లు కట్టి ఇక్కడ ఎవరు ఆయనకు ఈ రోజు ఒక కంపెనీలో ఇంజనీర్ గా ఉన్నటువంటి సుధాకర్ రావు గారిని చూస్తే కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు చేయలేకున్నాం అని చెప్పి చాలా బాధాకరం. అలాంటి కోవిడ్ లో తెలుగుదేశం కోవిడ్ అనేది ఒకటి స్థాపించి మాలాంటి యువకులను ఎంతో మందిని మనం ఏదైనా సరే మన పార్టీకి ఏదైనా చేయాలి, మనం కుటుంబం పైన ఎంత బాధ్యత ఉందో అలాగే మన రాష్ట్రం పైన కూడా అదే విధంగా బాధ్యతతో మనం ముందుకు పోవాలి. తెలుగు వారందరికీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనందరూ కూడా చేదోడుగా ఉండాలని ఎప్పుడో 2013లోనే ఇక్కడ కోవిడ్ లో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వారిని తొందరగా ఇండియాకు తీసుకొని పోవాలంటే అప్పట్లో అంబులెన్స్ సౌకర్యం లేదు. అలాంటి సందర్భంలో సుధాకర్ రావు గారు సొంత డబ్బులతో అంబులెన్స్ డొనేట్ చేసి ఎంతో మందికి తెలుగు వారికి ఆదర్శంగా నిలిచినటువంటి ముందుగా సుధాకర్ రావు గారికి, ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాలుగా మేము నడిచిన దానికి భగవంతుడు మాకు ఇలాంటి సుధాకర్ రావు లాంటి వ్యక్తిని మాకు తోడుగా ఇచ్చినందుకు కూడా మేము ఆ భగవంతుని పార్వతీ పరమేశ్వరులందరినీ కూడా మేము కోరుకుంటూ ఆయనకు నిండు నూరేళ్లు ఆయుష్ ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండి తెలుగు వారందరికీ కూడా మనందరికీ తోడుగా ఉండాలని ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కూడా కోరుకుంటూ భగవంతుని కోరుకుంటున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ, నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం అనే ఒక పౌరుషంతో అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఈరోజు తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఆ పార్టీ గురించి మనం అనుకుంటే మానవ సంబంధానికి తెలుగుదేశం పార్టీ కూడా అనుకూల సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక స్త్రీ గర్భం దాలిస్తే 9 నెలల్లో బిడ్డ పుడతారు. అదేవిధంగా రామారావు గారు పార్టీ స్థాపించిన 9 నెలల్లో ప్రజలందరి ఆశీర్వాదాలతో అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఈ రోజుకి 43 సంవత్సరాలుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి యువ నాయకుడు ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోజు మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఇంత అనుకూలం మన కార్యకర్తల్లో కూడా లేనంతవంటి అనుకూలం ఈరోజు నాయకుల్లో వాళ్ళలో చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. అలాగే భగవంతుని దయ వల్ల ఈ కూటమి ఏదైతే ఉందో బలంగా ఈసారి మనం రాబోయే 15 సంవత్సరాలు కూడా అదే విధంగా మనకు రాష్ట్రంలో అందరూ ఒకరికొకరు మంచిగా ఉంటూ రాష్ట్రానికి